వాళ్ళు తీసుకున్నటువంటి పాలసీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలని రన్ చేసే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, ఆ రోజున అన్ని బ్రాండ్స్ను కూడా మల్టీనేషనల్ కంపెనీ జీవి ఆంజనేయ గారు చెప్పినట్టుగా మల్టీనేషనల్ కంపెనీలు అన్నిటి కూడా వాళ్ళకి ఇంటెంట్ ఇవ్వకుండా అంతవరకు అప్పటి వరకు మేము 2014-19 అధ్యక్ష టోటల్ ఆన్లైన్లోనే వాళ్ళు కావాల్సిన ఇంటెంట్ వాళ్ళు పెట్టుకునే అవకాశం ఇస్తే టోటల్ మాన్యువల్ చేసేసి వాళ్ళు చెప్పిన ఆ రోజు ఉదయం ఫోన్ చేసి ఏ బ్రాండ్స్ చెప్తే ఆ బ్రాండ్స్ మాత్రమే డిపో నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా ఆర్డర్స్ లేక ఉండడానికి డబ్బులు ఇవ్వక వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాసిరకం బ్రాండ్ వచ్చి నిజంగా చాలా కొన్ని సంస్థలకే వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. కొత్త కంపెనీలు కూడా పుట్టుకొచ్చారు అధ్యక్ష. ఆ సందర్భంలో ఆదానని ఇలా కొన్ని సంస్థలు కూడా కొన్ని పుట్టుకొచ్చి మరి వాటి ద్వారా నాసి రకమైనటువంటి మద్యాన్ని పెట్టడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చింది అధ్యక్ష. ఒక్కసారిగా 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. అప్పటి వరకు ఉన్నటువంటి ధరల్ని 150% పెంచడం వల్ల ప్రజలు ఆ మద్యం కొనుక్కొని తాగలేక, ఈ నాసిరకం మద్యం తాగలేక బోర్డర్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 60%, ఇప్పుడు మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్డీపీఎల్ మనం కంట్రోల్ చేసిన తర్వాత 60% వృద్ధి వచ్చింది అధ్యక్ష. ఏదైతే మనకి బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అన్నిటికి కూడా ఇవాళ ఆ రకంగా గత ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా చేసుకుని దోచుకుని మరి ఈ నిన్ననే మరి గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి నిన్న ఇచ్చారు అధ్యక్ష. పేపర్లో కూడా చూస్తాం జరిగింది అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళు వసూలు చేశారు, ఎంతెంత వసూలు చేశారు, కేసుకి ఇంత అని చెప్పి వసూలు చేసి దాన్ని మొత్తం కూడా మరి వాళ్ళ బాస్కి అందజేశారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏవన్గా ఉంటే ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పారంటే ఆ రోజు మేము వైట్ పేపర్లో ఇచ్చాం అధ్యక్ష. మేము 3,300 కోట్లు దగ్గర ఈ మద్య స్కామ్ ద్వారా ఏదైతే జరిగినాయో వాళ్ళు తీసుకున్నటువంటి కేసు కింద దాంట్లో జరిగిందని చెప్పాం. అదే నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే మేము ఎంత బాధ్యతగా ఉన్నామనే దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అలాగే మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పాలసీ తీసుకున్నాం. దానికి మినిస్టర్స్ కూడా సబ్ కమిటీ వేసుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూడా 6 రాష్ట్రాల్లో అన్నీ కూడా పరిశీలన చేసుకుని అధికారుల టీం అంతా కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒక బెస్ట్ పాలసీ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని ఆ పాలసీ ఇచ్చాం అధ్యక్ష. దాంట్లో ప్రైవేట్ రిటైల్ సేల్స్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్వహించాలని, డిపోలు కానీ డిస్టరీస్ నుంచి కూడా మొత్తం కూడా డిపార్ట్మెంట్ మానిటర్ చేయాలని, అప్పటి వరకు విడగొట్టినటువంటి ఏదైతే సెబ్ ఉండేది గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా ఒకటే ఉండేది అధ్యక్ష. కానీ వాళ్ళు ఏం చేశారు, డిపార్ట్మెంట్ని 2గా విడగొట్టేశారు. ఎస్ఈబి అని చెప్పి ఒకటి పెట్టి సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో 70% వాళ్ళు పెట్టి 30% మాత్రమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ లేదు అధ్యక్ష. దానివల్ల చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినాయి. వాళ్ళ వ్యాపారం చక్కగా చేసుకోగలిగారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి సెబ్ను కలిపేయటం వల్ల డిపార్ట్మెంట్ కూడా సంతోషంగా ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం చేయగలుగుతున్నాం. ఆ రకంగా డిపార్ట్మెంట్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకున్నాం. అట్లాగే దాదాపు 3,000 షాప్స్కి 3,400 దగ్గర ఉన్న అధ్యక్ష షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ కండక్ట్ చేస్తే నిజంగా గతంలో అయితే ఒక 10% ఒక 15% షాపులు మిగిలిపోయే పరిస్థితి ఉండేది. కానీ టోటల్ 100% షాప్స్ కూడా మొత్తం కూడా మరి ఆక్షన్లో వెళ్ళిపోయినాయి. అంటే మరి డ్రా సిస్టంలో తీయడం జరిగింది అధ్యక్ష. 2 లక్షలు పెట్టాం. దాదాపు సుమారుగా 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎంత పారదర్శకంగా చేసేవాని దానికి ఆ 90,000 అప్లికేషన్స్ కూడా డ్రా తీసి వాళ్ళందరూ కూడా అలాట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఫస్ట్ టైం ఎవరైతే కళ్ళు గీత కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయో, గీత వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా 10% షాప్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు 340 షాప్స్ వారికి కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాదు, వాళ్ళకి ఏదైతే లైసెన్స్ ఫీజు ఉంటుందో లైసెన్స్ ఫీజులో కూడా 50% రాయితీ ఇచ్చారు అధ్యక్ష. అంటే ఇవాళ ఏదైతే బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వర్గాల్ని ఏ రకంగా పై తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యంగా మరి ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చూస్తే అధ్యక్ష ఇందాక అప్పు అధ్యక్ష దాదాపు 2033 వరకు మద్యం తాగే వాళ్ళని తాకట్టు పెట్టేశారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో పెట్టేసి ఏఆర్ఐటీ అని చెప్పి కొత్త ట్యాక్సెస్ విధానం తీసుకొచ్చి 23,200 కోట్లు ఏపీఎస్డిసి ఫైనాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లాగే స్పెషల్ మార్జిన్ అని పెట్టి దాని కింద మరొక 13,148 కోట్లు, మొత్తం కలిపి 36,348 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇదంతా కూడా
పెద్ద ఎత్తున దానికి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పే చేసే విధంగా చేసుకుని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే ఎట్లా చేశారనే దానికి ఒకసారి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ మేము అవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తూ అయితే ఇందక్కడ మార్జిన్స్ గురించి